నేటి సభాధ్యక్షులు వేలూరు మండల కేంద్రంలో సీఎం కప్ ముగింపు సమావేశానికి హాజరైనటువంటి అధికారులందరికీ పేరుగా ముందు ఆసీనులైనటువంటి పీటీలకు సెక్రటరీలకు అలాగే విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ దేవర్ మనం మాట్లాడుకున్న ఏదైతుందో మట్టిలోని ఆనిముత్యాలను బయటికి తీయాలని చెప్పి ప్రపంచ స్థాయిలో ఈ యొక్క క్రీడలందరినీ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని చెప్పి మన యొక్క ఈ సీఎం కప్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనందరం ఒకసారి గట్టిగా చెప్పచ్చు. ఈ సీఎం కప్లో గ్రామంలో అదేవిధంగా మండల స్థాయిలో విజయం సాధించినటువంటి క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజే చెప్పిన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓడిపోయామని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ముందు ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఓటమే గెలుపుకు నాంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు జిల్లా స్థాయిలో కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మన గ్రామానికి మన మండలానికి పేరు తీసుకొచ్చినట్టు అయ్యిందంటే మరొకసారి వేదిక ద్వారా అనౌన్స్ చేసే విషయం ఏంటంటే స్వయంగా నా బాధ్యతగా ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి ఎన్ని టీములు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఎన్ని టీములు వస్తే అన్ని టీములకు మొదటి స్థానం సాధించినట్టు అయ్యేదంటే ట్రాక్ షూట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. వచ్చిన వినపం మేడం మరి గతంలో మీరు ఇక్కడ ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు కబడ్డీ ప్లేయర్స్కు ఖోఖో ప్లేయర్స్కు అదేవిధంగా వాలీబాల్ ప్లేయర్స్కు టీషర్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి 15వ తారీఖు అనౌన్స్ చేసింది. ఈ 2-3 రోజుల ప్రోగ్రామ్ ఉన్నది. దానికి సంబంధించి ఉన్న దీనికి సంబంధించి షీల్డ్ కూడా తీసుకొస్తా ఉన్నారు. అది అయిపోయింది. ఏవైతే మీరు ప్రోత్సాహకంగా ఉంటాయని సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. మంచి కార్యక్రమం నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. వారి యొక్క కృషిని 100% ఎఫర్ట్ పెట్టి సక్సెస్ అనేది చేయించారు. దాంట్లో మొదటి భాగంగా పంచాయత్ కార్యదర్శులు ముందుకున్నారు. అది ఉండడం ప్లస్ పీఈటీ కూడా కష్టపడి టీమ్స్ అక్కడ ఇంకా ముందు ఐడమ్మడి కూడా గేమ్స్ అనేది స్పోర్ట్స్ అనేది ఆడించాలి. ఆడించిన తర్వాత కూడా ఏదైనా చూడొచ్చు ఇష్టం అనేది ఆలోచనతో చేపించడం జరిగింది. దానివల్ల మనకి ఈవినింగ్ వరకు ఇష్టమైన కరెక్ట్ చేసుకొని పెట్టడం అది కంప్లీట్ అయింది. సర్టిఫికేట్స్ కూడా సెట్ చేయడం జరిగింది. అది రాపించినాము. దీనికి సంబంధించి మనకు ఫండింగ్ అలాట్మెంట్ అనేది ఒక 50,000 ఏమో ఇస్తామన్నాడు. ఇంకా మనకి ఏం రాలేదు. దానికి సంబంధించింది మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. సక్సెస్ చేయడానికి మన మేడం ఎంపీడీఓ మేడం ఇన్ఛార్జ్ ఎంపీఓ మేడం డైనమిక్గా పనిచేసి మన ఎంపీడీఓ నీళ్ళ లోటును సమకూర్చింది. మరి అంత మానిటరింగ్ చేయాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ చూస్తున్నాం. మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ పోస్ట్ కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మండల లెవెల్లో కూడా అన్ని టార్గెట్లు అచీవ్ చేసుకుంటూ ఈ టార్గెట్ కూడా సక్సెస్ఫుల్ చేసింది. గవర్నమెంట్ అభినందనలు చెప్తున్నాం మేడం. అట్లనే మన కార్యక్రమానికి అకామిడేషన్ ఇచ్చిన విజయ సారు ఎంఈఓ సారు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మనకు అన్ని అవకాశాలకు ఏ గేమ్స్లో ఎలా ఆడాలి అనే మన స్పోర్ట్స్ అథారిటీ నుండి వచ్చిన ప్రశాంత్ సార్ బాగా ఎఫర్ట్ పెట్టి మన మండలాన్ని ఫస్ట్లో అచీవ్మెంట్ చేసాడు ఆ రోజు. దాంట్లో అట్లనే మన ట్రైన్ ఎస్ఐ గారు మరియు సీనియర్ ప్లేయరు అన్నట్టు క్రీడా స్ఫూర్తితో ఆడి మన మండలానికి విలేజ్కి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అతను ఆశయాన్ని మీరు సమకూర్చాలి. అట్లనే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఇలాంటి గవర్నమెంట్ ఇచ్చే ఏ విషయాలైనా కూడా
మన మండల లెవెల్లో ఒక టీం, మనకు ఇప్పుడు మండల కమిటీ అని, విలేజ్ కమిటీ అని అన్ని కమిటీల ద్వారా అంతా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. పిల్లలు మీరు ముఖ్యంగా ఈరోజు మండల లెవెల్లో ఆడి జిల్లా లెవెల్లో ఆడుతున్నారు. రేపు ఆ జిల్లా లెవెల్ నుండి స్టేట్ లెవెల్ నుండి ప్రపంచ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మీరు ఈ స్టేజ్లో మన పుట్టాలంటే ఫస్ట్ తల్లిదండ్రులతో మాట్లాడతాం. తల్లిదండ్రుల తర్వాత